నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో ఒక భారీ భూకంపం వచ్చింది కదా. 50 ఏళ్లుగా పాతుకుపోయిన రెండు పార్టీల ఆధిపత్యాన్ని టీవీకే పార్టీ ఎలా బద్దలు కొట్టింది, అసలీ పొలిటికల్ సునామీ వెనుక ఉన్న వ్యూహాలేంటి అనేది ఈ విశ్లేషణలో మనం డీకోడ్ చేద్దాం. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సరే, మనం ఈరోజు ప్రధానంగా 6 కీలక అంశాలను చూడబోతున్నాం. మ్యాజిక్ నంబర్ 118 దగ్గర్నుంచి ఆ 50 ఏళ్ల ద్రావిడ రాజకీయం, సరికొత్త ద్రావిడిజం 2.0 వ్యూహం, గ్రౌండ్ లెవెల్లో అభిమానుల శక్తి, టెక్నాలజీని వాడిన తీరు, ఇక ఫైనల్గా అధికారంలోకి రావడానికి ఉన్న ఆ 3 దారుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ప్రస్తుత ఉత్కంఠ గురించి, అంటే ఆ మ్యాజిక్ నంబర్ 118 చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి కదా. అందులో మెజారిటీకి కావలసిన మ్యాజిక్ నంబర్ 118. కానీ టీవీకే గెలుచుకుంది 108 స్థానాలు మాత్రమే. అంటే సరిగ్గా 10 సీట్ల షార్టేజ్ ఉందన్నమాట. ఇప్పుడు కేవలం 15 రోజుల్లో గవర్నర్ ముందు ఈ 10 సీట్ల లోటును నిరూపించుకోవాల్సిన హైస్టేక్ సిచ్యువేషన్ ఇది. అసలు ఈ గ్యాప్ ఎలా ఫిల్ చేస్తారనేది చాలా ఆసక్తికరం. అదెలా ఉంచితే 2026 ఎన్నికల్లో ఏకంగా 83% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇది కేవలం 72% మాత్రమే. ఈ పర్సెంటేజ్ చూస్తుంటేనే అర్థమవుతోంది కదా, ఒక వ్యవస్థలో మార్పు రావాలని జనం ఎంత బలంగా ఫిక్స్ అయ్యారో. ఈ భారీ జంప్ అనేది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక పరిణామమే. ఇకపోతే ఈ మార్పుకి పునాది ఎక్కడ పడిందో తెలుసుకోవాలంటే మనం ఆ 50 ఏళ్ల ద్రావిడ రాజకీయాల నేపథ్యం గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఒక రోజులో జరిగిన మార్పు కాదు. 1925లో పెరియార్ మొదలుపెట్టిన ద్రావిడ సిద్ధాంతాలు, అంటే రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, సామాజిక న్యాయం, హిందీ వ్యతిరేకత లాంటివి ఒక సామాజిక ఉద్యమం స్థాయి నుంచి బలమైన రాజకీయ శక్తిగా మారాయి. ఆ తర్వాత డిఎంకే, ఏఐఏడిఎంకేలు ఆవిర్భవించాయి. అప్పటినుంచి సరిగ్గా 50 ఏళ్ల పాటు తిరుగులేకుండా కొనసాగిన ఆ రెండు పార్టీల ఆధిపత్య చక్రాన్ని ఇప్పుడు 2026లో టీవీకే బ్రేక్ చేసేసింది. ఈ కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి బిర్యానీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిఎంకే, ఏఐడిఎంకే, అలాగే ఇప్పుడొచ్చిన టీవీకే, ఈ 3 పార్టీలు ద్రావిడ సిద్ధాంతాలు అనే ఒకే ఒక మసాలాను ఎలా వాడాయో చూడండి. డిఎంకేది నాన్ వెజ్ బిర్యానీ, ఏఐడిఎంకేది వెజ్ బిర్యానీ అయితే టీవీకే అదే మసాలాతో జనాలకు మోడర్న్ లేదా టెక్ బిర్యానీని వడ్డించింది. బేస్ మసాలా ఒక్కటే, కాకపోతే జనాలకు ప్రెజెంట్ చేసిన ఫ్లేవర్ మాత్రమే వేరు. భలే ఉంది కదా ఈ పోలిక. మరి ఈ మోడర్న్ ఫ్లేవర్ అంటే ఏంటి? అదే ఈ ద్రావిడిజం 2.0 వ్యూహం. పాత సిద్ధాంతాలను పూర్తిగా పక్కన పెట్టకుండా వాటినే ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి ద్రావిడిజం 2.0గా అప్గ్రేడ్ చేసింది టీవీకే. పాత స్టైల్ పాలిటిక్స్లో ఉండే ఆ ద్వేషపూరిత ప్రసంగాలను పక్కన పెట్టేశారు. మసీదులు, గుడులు, చర్చిలు ఇలా అన్నిటికీ వెళ్తూ ఒక పక్కా సెక్యులర్ విధానాన్ని ఫాలో అయ్యారు. వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్లు, టెక్ ఉద్యోగాల సృష్టి, రైట్ టు సర్వీస్ చట్టం లాంటి మోడర్న్ హామీలను యాడ్ చేశారు. వీటన్నిటితో పాటు ప్రజల్ని డైరెక్ట్గా ఆకర్షించిన ముఖ్యమైన ఆర్థిక హామీల గురించి కూడా మనం చెప్పుకోవాలి. యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం నెలకు 10,000, నిరుద్యోగులకు 4,000, మహిళలకు 3,000 రూపాయల డైరెక్ట్ సపోర్ట్ ఇస్తామన్నారు. ఇది మాత్రమే కాకుండా అప్పటికే సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఉచిత పథకాలను ఆపకుండా కంటిన్యూ చేస్తామన్న హామీలు వర్కింగ్ క్లాస్ ఓటర్ల మనసుల్ని ఇట్టే గెలుచుకున్నాయి. హామీలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే వాటిని జనాల్లోకి తీసుకెళ్లడం ఇంకో ఎత్తు. ఇక్కడే గ్రౌండ్ లెవెల్లో అభిమానుల మహాశక్తి బయటపడింది. అసలు ఈ నంబర్ వింటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 85,000 అభిమాన సంఘాలను మామూలు సినిమా ఫ్యాన్స్ నుంచి అత్యంత క్రమశిక్షణతో పనిచేసే పొలిటికల్ వర్కర్స్గా మార్చేశారు. ఈ విజయ్ మక్కల్ ఇయక్కం నెట్వర్క్ ఏదైతే ఉందో అదే ఈ ఎలక్షన్స్లో అత్యంత కీలకమైన అస్త్రంగా మారింది. ఇంతటి సునామీకి మెయిన్ రీజన్ ఎవరో కాదు, మన యువతే. పార్టీ సాధించిన మొత్తం ఓటు బ్యాంక్లో ఏకంగా 85% జెన్జీ మరియు మిలేనియల్స్ నుంచే వచ్చింది. అంటే ఈ జనరేషన్ ఓటర్లను ఆర్గనైజ్ చేయడమే ఈ సక్సెస్కి అతిపెద్ద సీక్రెట్ అని మనకు క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఇంతమంది యువతను ఎలా కనెక్ట్ చేశారు? ఇక్కడే టెక్నాలజీ మరియు పొలిటికల్ వ్యూహాలు రంగంలోకి దిగాయి. ఇక్కడ అసలు వ్యూహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సీక్రెట్ అడ్వైజర్ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో చెన్నైలోని పాండీ బజార్ సెంట్రల్ సర్వర్ బేస్గా ఈ క్యాంపెయిన్ నడిచింది. పాతకాలం నాటి ఒకే స్పీచ్
అన్ని చోట్ల వాడే పద్ధతికి గుడ్ బై చెప్పేశారు. డెల్టా ప్రాంతంలో వ్యవసాయ రుణమాఫీ, వరికి 4,000 రూపాయల ధర, కొంగుబెల్లులో డ్రగ్స్ నిర్మూలన, అదే చెన్నైకొచ్చేసరికి ఏఐసిటీలు, టెక్ ఉద్యోగాలు, ఇలా ఎక్కడి ప్రాబ్లమ్స్ బట్టి అక్కడ స్పెషల్ ప్రామిసెస్ చేశారు. ఇంకో మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఆ పాత తరహా టీవీ ఇంటర్వ్యూలను పూర్తిగా పక్కన పెట్టేశారు. వాళ్ళ టార్గెట్ జెన్జీ ఓటర్లు కదా, అందుకే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. జస్ట్ 30 సెకండ్ల అటెన్షన్ క్యాచ్ చేసేలా మాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో రిలీజ్ చేసిన డిజిటల్ కంటెంట్ ఈ క్యాంపెయిన్లో అస్సలు సిసలైన గేమ్ చేంజర్గా నిలిచింది. మరిదంతా ఒకెత్తు అయితే ఎన్నికల తర్వాత ఎదురైన ఆ అసలు సిసలైన క్లైమాక్స్ గురించి, అంటే ఆ ముఖ్యమంత్రి పీఠం చేరుకోవడానికి ఉన్న ఆ 3 మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ పొలిటికల్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలకు దొరకకుండా టీవీకే ఈ 3 దారిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్, పీఎంకే, కమ్యూనిస్టులను ఒప్పించి టీవీకేలో కలుపుకోవడం. సెకండ్ ఆప్షన్ మంత్రి పదవులు అడగకుండా ఏఐఏడీఎంకే లేదా బీజేపీ బయటి నుంచి మద్దతివ్వడం. ఇక థర్డ్ ఆప్షన్ ఏకంగా ఒక 20 మంది అపోజిషన్ ఎమ్మెల్యేలు ఓటింగ్కు రాకుండా చేసి ఆ మ్యాజిక్ నంబర్ను 108కి తగ్గించడం. ఇందులో ఏం జరగబోతోందనేది నిజంగానే ఉత్కంఠభరితం. అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన ఫైనల్ రిజల్ట్ ఇక్కడే ఉంది. పాత ద్రావిడ పార్టీల బేస్ను బ్రేక్ చేస్తూ ముఖ్యంగా యువత ఓట్లను పోలరైజ్ చేయడం ద్వారా టీవీకే ఏకంగా 34% ఓట్ షేర్ను సొంతం చేసుకుంది. ఏళ్ల తరబడి రాజ్యమేలిన పాత పార్టీల ఓటు శాతం ఎంత లాపడిపోయిందో ఈ గణాంకాలు చూస్తేనే అర్థమైపోతోంది. ఫైనల్గా ఈ చారిత్రక పరిణామం మన ముందు ఒక అతిపెద్ద ప్రశ్ననుంచుతోంది. డేటా ఆధారంగా మోడర్న్ టెక్నాలజీతో ప్రాంతాలకు అనుగుణంగా మార్చుకున్న ఈ ద్రావిడిజం 2.0 ఫార్ములా భవిష్యత్తులో మన దేశవ్యాప్తంగా స్థిరపడిన రాజకీయ కుటుంబాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఒక బ్లూ ప్రింట్గా మారబోతోందా? మీరేమంటారు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్తో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.